Hello everyone, welcome back to today's class. In this class, I am going to explain congruency of triangle. Okay, congruency ante meaning ఏంటిది actual meaning congruency means identical. Okay, identical figures. Okay, identical copy అంటే సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మన ఇద్దరు కవల పిల్లల్ని చూసినప్పుడు వాళ్ళ ఫేస్ని చూస్తే ఇద్దరు ఒకే విధంగా కనిపిస్తారు కదా, అది అంటే ఏమైనా రెండు ఫిగర్ని కూడా కంపేర్ చేసినప్పుడు ఆ రెండు సేమ్ కనిపించడం, రెండింటిని పోల్చినప్పుడు సమానంగా కనిపించడం, అంటే వాటి షేప్ అండ్ సైజ్ కూడా. ఓకే, షేప్ అండ్ సైజ్ సమానం ఉంటే వాటిని ఐడెంటికల్ ఫిగర్ అంటాం. ఓకే, కాంగ్రుయెన్సీ అని అంటాం. లుకెట్ అంటే మనకు కాంగ్రుయెన్సీ అని చెప్పాలంటే ఒక రెండు ఫిగర్స్ని కంపేర్ చేస్తే వాటి షేప్ అండ్ సైజ్ ఆర్ ఈక్వల్ ఉండాలి. ఓకే, షేప్ సైజ్ ఈక్వల్ ఉంటే వాటిని కాంగ్రుయెన్స్ అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 10 రూపీస్ నోట్స్ తీసుకుంటే రెండు 10 రూపీస్ నోట్స్ని కంపేర్ చేసినప్పుడు ఇది 10 రూపీస్ నోట్స్ అనుకోండి. ఓకే, దెన్ ఇంకో 10 రూపీస్ నోట్స్ కూడా ఇది సేమ్, దీని సైజ్ ఈక్వలే కదా. ఫస్ట్ నోట్ సైజ్ దీనిది అండ్ బోత్ ఆర్ సేమ్ సైజ్ ఉందా, సో దాన్ని కాంగ్రుయెన్స్ అంటాం. ఓకే, షేప్ ఈజ్ ద రెక్టాంగిల్, సైజ్ ఈక్వల్ ఓన్లీ దేర్, సో దెన్ వాటిని కాంగ్రుయెంట్ అంటాము. నో లుక్ ఎట్ కాంగ్రుయెన్సీ ఆఫ్ ట్రయాంగిల్ అంటే ఏమైనా ట్రయాంగిల్స్ని కంపేర్ చేసినప్పుడు అవి కాంగ్రుయెంట్ ఉన్నాయా లేదా, అంటే సర్వసమానంగా ఉన్నాయా లేదా అని ఇలా చెప్తాము. సో వాటికి సర్టెన్ రూల్స్ ఉన్నాయి, అంటే షేప్ ఈక్వల్ ఉండాలి, సైజ్ కూడా ఈక్వల్ ఉండాలి. సో ఫస్ట్ ఇయర్ లుక్ ఎట్, ఫస్ట్ వీటికి వర్టెక్స్ ఇద్దాం. ఇక ట్రయాంగిల్ ఉంది కదా, ఫస్ట్ ఈ ట్రయాంగిల్కి మనం ఒక నేమ్ ఇద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ ఏ, దిస్ ఈజ్ ద బి, దిస్ ఈజ్ ద వర్టెక్స్, ఏ ఈజ్ బి సి, ఈ వర్టెక్స్. ఇయర్ ఈ ట్రయాంగిల్కి ఇంకో నేమ్ ఇద్దాం, పి క్యూ ఆర్. నో ఏబిసి ఇవి వర్టెక్స్, పిక్యూఆర్ ఈ ట్రయాంగిల్కి వర్టెక్స్. ఓకే, ఇవి కాంగ్రుయెంట్ ఉన్నాయా లేదా అని చెప్పే ముందు ఫస్ట్ దీన్ని మనం కొన్ని తెలుసుకోవాలి. కరెస్పాండింగ్ వర్టెక్స్ అని ఏమంటాము, దేన్ని అంటామంటే ఏకి ఈక్వల్ ఏది వర్టెక్స్ ఉంటుందో అది. ఈ ఫిగర్ని రెండింటిని ఒకవేళ అబ్జర్వ్ చేస్తే ఏకి కరెస్పాండింగ్ పి ఉంది చూడండి. ఓకే, ఏ కరెస్పాండింగ్ వర్టెక్స్ ఇస్ పి, బి కరెస్పాండింగ్ వర్టెక్స్ దట్ ఈస్ క్యూ. ఓకే, అంటే సికి తోడుగా ఏ వర్టెక్స్ ఉంది, ఆర్ ఉంది. సో ఇవి కరెస్పాండింగ్ వర్టెక్స్ అంటాము. నో అలాగే కరెస్పాండింగ్ యాంగిల్స్ కూడా ఉంటుంది. ఓకే, హియర్ లుక్ ఎట్, మనం అబ్జర్వ్ చేస్తే యాంగిల్ ఏ, ఇట్ ఈస్ కరెస్పాండింగ్ యాంగిల్ ఈజ్ యాంగిల్ పి. ఓకే, నో యాంగిల్ బి కరెస్పాండింగ్ యాంగిల్ ఈజ్ యాంగిల్ క్యూ. ఓకే, నో లుక్ ఎట్ యాంగిల్ సి, ఇంకో యాంగిల్ ఉంది కదా. ఓకే, దానికి కరెస్పాండింగ్ యాంగిల్ ఈజ్ యాంగిల్ ఆర్. ఓకే, అండర్స్టాండ్, యాంగిల్ ఏకి యాంగిల్ పి, యాంగిల్ బికి యాంగిల్ క్యూ, యాంగిల్ సికి యాంగిల్ ఆర్. అంటే ఈ రెండు ట్రయాంగిల్ని కంపేర్ చేసినప్పుడు వాటిని కరెస్పాండింగ్ వర్టెక్స్ అండ్ కరెస్పాండింగ్ యాంగిల్స్ అంటాం. అదేవిధంగా సైడ్స్ కూడా ఉంటుంది, కరెస్పాండింగ్ సైడ్స్. ఓకే, మనం అబ్జర్వ్ చేస్తే ఏబికి ఈ ఫిగర్ ఏబిసి ట్రయాంగిల్ నుండి పీక్యూఆర్ ట్రయాంగిల్ నుండి దీన్ని ఏబి ట్రయాంగిల్ అనేది, ఏబి సైడ్ ఉంది కదా, ఈ సైడ్కి కరెస్పాండింగ్ సైడ్ ఈస్ పీక్యూ. ఓకే, అంటే ఈ సైడ్కి ఏ సైడ్ తోడు ఉంది, పీక్యూ. అదేవిధంగా బీసీ సైడ్కి
కరస్పాండింగ్ ఏది ఉంది, క్యూఆర్. అదేవిధంగా ఏసీ సైడ్, ఏసీ దానికి కరస్పాండింగ్ ఏది ఉంది, పిఆర్, పిఆర్ఆర్ ఆర్పి సేమ్. ఓకే, దీస్ ఆర్ కరస్పాండింగ్. సో మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, కరస్పాండింగ్ సైడ్స్. ఏమన్నా ఫిగర్స్ని చూసినప్పుడు వాటికి కరస్పాండింగ్ వర్టెక్స్ ఏముంది, కరస్పాండింగ్ యాంగిల్స్ అండ్ కరస్పాండింగ్ సైడ్స్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్ ఐడెంటిఫికేషన్. ఓకే, నౌ లుక్ ఎట్ ఫస్ట్ కాంగ్రుయెన్సీ రూల్ ఏది ఉంది మనకు, సైడ్ 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 కాంగ్రుయెన్సీ. అంటే ఏమైనా రెండు ట్రయాంగిల్ని కంపేర్ చేసినప్పుడు అవి కాంగ్రుయెంట్ ఉన్నాయా లేదా అని ఏ విధంగా చెప్తాము. ఫస్ట్ లుక్ ఎట్ హియర్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ఉంది. ఓకే, ఈ ట్రయాంగిల్ నేను ఇంకో ట్రయాంగిల్ తీసుకుంటాను చూడండి. సేమ్ సో ఈ రెండు ట్రయాంగిల్ని చూసినప్పుడు ఫస్ట్ రైట్ నేమ్ ఏ బి సి పి క్యూ ఆర్. ఈ రెండు ట్రయాంగిల్ని చూసినప్పుడు మనకు సైడ్ ఫస్ట్ రూల్ ఏంది, సైడ్ 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 రూల్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 5 సెంటీమీటర్ ఉందనుకోండి, ఇది 4 సెంటీమీటర్ ఉంది, ఇది 4 సెంటీమీటర్ ఉంది. దీంట్లో కూడా ఇది 4 సెంటీమీటర్ ఉంది, పిఆర్ 4 సెంటీమీటర్, క్యూఆర్ ఇట్ ఈస్ 5 సెంటీమీటర్. ఓకే, నో ఇవి కాంగ్రుయెన్స్ అని ఎప్పుడు చెప్తాము మనం, ఈ ట్రయాంగిల్ ఏబిసి ఫ్రమ్ ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ పిక్యూఆర్, ఈ రెండు ట్రయాంగిల్ని కంపేర్ చేసేటప్పుడు వాటి సైడ్స్ని కంపేర్ చేయాలి. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఏబి, హియర్ ఏబి సైడ్ ఈజ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్ ఉందా, ఇది కూడా పీక్యూ. ఓకే, పీక్యూ సైడ్ ఎందుకు, ఇది 4 సెంటీమీటర్ ఉంది, ఏబి కరస్పాండింగ్ సైడ్ ఈజ్ పీక్యూ కదా, సో మనం అది తీసుకోవాలి. నా లుక్ ఎట్ ఏసి, ఏసి కరస్పాండింగ్ సైడ్ ఈజ్ పిఆర్. ఓకే, పిఆర్ దట్ is how much, that is also 4 సెంటీమీటర్. నో అగైన్ బీసీ, ఈ ట్రయాంగిల్ నుండి బీసీ సైడ్ తీసుకుంటాం. ఓకే, ఫ్రమ్ దిస్ ట్రయాంగిల్ బీసీ ఈజ్ ఈక్వల్ టు క్యూఆర్, ఇట్ ఈస్ ఈక్వల్ టు హౌ మచ్, 5 సెంటీమీటర్. నో ఇప్పుడు మనం గమనిస్తే ఇది ఒక సైడ్. ఓకే, ఈ రెండు ట్రయాంగిల్ది ఈ ఒక సైడ్ ఈక్వల్ ఉంది, ఇది వన్ సైడ్. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో వన్ సైడ్ అండ్ వన్ మోర్ సైడ్. సో ఈ రెండు ట్రయాంగిల్ నుండి సైడ్ 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 ఈ రూల్ ప్రకారం ఇది ఈక్వల్ ఉన్నాయి కాబట్టి మనం ఏం చెప్తాము, ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ పిక్యూఆర్ బై విచ్ రూల్, బై సైడ్ 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 రూల్. అంటే ఈ ట్రయాంగిల్ ఫస్ట్ ట్రయాంగిల్ యొక్క 3 సైడ్స్ దేర్ కరస్పాండింగ్ సైడ్ ఆఫ్ సెకండ్ ట్రయాంగిల్ కూడా ఈక్వల్ ఉంటే ఆ రెండు ఫిగర్స్ని మేము కాంగ్రుయెన్స్ ఉన్నాయని చెప్తాము. ఓకే, నో ఫర్ ఎగ్జాంపుల్ లుక్ ఎట్ హియర్, ద వన్ ప్రాబ్లమ్ ఈస్ దేర్. హియర్ ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్, ఫర్ ద ఫాలోయింగ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్ ఫైండ్ ద పేర్ ఆఫ్ కరస్పాండింగ్ యాంగిల్స్. ఓకే, ఆల్రెడీ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్ అని చెప్పేసిండు, ఫైండ్ ది పేర్ ఆఫ్ కరస్పాండింగ్ యాంగిల్స్. ఫైండ్ ది పేర్ ఆఫ్ అంటే కరస్పాండింగ్ యాంగిల్స్ మనం ఫైండ్ చేయాలి. ఇప్పుడు ఫ్రమ్ ట్రయాంగిల్ ఇక్కడ ఈ ట్రయాంగిల్ చూడండి, పిక్యూటి అండ్ ఫ్రమ్ ట్రయాంగిల్ క్యూఆర్ఎస్
ఈ రెండింటిని కంపేర్ చేసినప్పుడు వాటి కరస్పాండింగ్ యాంగిల్స్ ఎట్లుంది? యాంగిల్ టీ, దీనికి కరస్పాండింగ్ యాంగిల్ ఏది ఉంది? యాంగిల్ ఎస్. ఎస్ ఆర్ నో? నో. యాంగిల్ పీకి కరస్పాండింగ్, ఈ యాంగిల్కి కరస్పాండింగ్ యాంగిల్ ఆర్ ఉంది. యాంగిల్ పి corresponding angle is angle R. Now look at angle PQT, corresponding angle is angle RQS. So these are the corresponding angles. ఈ రెండు ట్రయాంగిల్ని కంపేర్ చేసినప్పుడు ఇన్ కేస్ సైడ్స్ అడిగితే కరస్పాండింగ్ vertices. Okay, now look at vertices ఏది ఉంది? vertex T కి corresponding vertex is S, P కి corresponding vertex is R. here Q అనేది కామన్ vertex, రెండు ట్రయాంగిల్కి Q అనేది కామన్ vertex. ఓకే, నో నో. ఇప్పుడు ఏంది? కరస్పాండింగ్ సైడ్స్ కావాలి మళ్ళీ. అంటే ఈ సైడ్స్ నో పీటీ, ఈ సైడ్ పీటీకి కరస్పాండింగ్ ఇస్ పీటీ, కరస్పాండింగ్ సైడ్ ఏది ఉంది? ఎస్ఆర్. నో పీక్యూ, పీక్యూ కరస్పాండింగ్ వర్టెక్స్ ఇస్ పీక్యూ, కరస్పాండింగ్ సైడ్ ఏముంది? క్యూఆర్. వన్ మోర్ సైడ్ కావాలి కదా, టీక్యూ corresponding side is SQ. ఇవి corresponding sides. ఓకే, ఫ్రమ్ దిస్ గివెన్ ఫిగర్. దీన్ని కూడా రాయొచ్చు. ఈ ఫిగర్ని అబ్జర్వ్ చేస్తే దీని నుండి కరస్పాండింగ్ ఏముంది? హియర్ సైడ్స్ని చూసుకుంటే PQ సైడ్ 5 సెంటీమీటర్, కరస్పాండింగ్ సైడ్ ఏది ఉంది? ఈ ట్రయాంగిల్లో SOR ట్రయాంగిల్లో, ఈ ట్రయాంగిల్లో RS ఈ 5 సెంటీమీటర్. నా లుక్ ఎట్ OP కరస్పాండింగ్ సైడ్ మనం అబ్జర్వ్ చేస్తే ఇది కనిపిస్తుంది మనకు. ఓకే, OR. నా లుక్ ఎట్ OS కరస్పాండింగ్ సైడ్ ఈజ్ OQ, corresponding side is OS. అంటే ఇది 4 సెంటీమీటర్ 4 సెంటీమీటర్. ఓకే, లైక్ వైజ్ మనం కరస్పాండింగ్ సైడ్స్ అండ్ కరస్పాండింగ్ యాంగిల్స్, కరస్పాండింగ్ వర్టిసెస్ ఐడెంటిఫై చేయగలగాలి ఒక ఫిగర్ ఇచ్చినప్పుడు. ఓకే, దట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ అవి ఇన్ కేస్ అవి ఐడెంటిఫై చేస్తే మనం ఈజీగా అవి ప్రూవ్ చేయొచ్చు అవి కాంగ్రెంట్ ఉన్నాయా లేదా అనేది. ఓకే, సో ఫస్ట్ కరస్పాండింగ్ సైడ్, కరస్పాండింగ్ వర్టెక్స్, కరస్పాండింగ్ యాంగిల్స్ ఐడెంటిఫై చేయడం రావాలి. ఓకే, వన్ మోర్ కేస్, సైడ్ యాంగిల్ సైడ్ కాంగ్రెన్స్ రూల్. దీన్నే మనం సింపుల్గా సైడ్ యాంగిల్ సైడ్ అని కూడా SAS. సో ఏమన్నా రెండు ట్రయాంగిల్స్ని కంపేర్ చేసినప్పుడు లుక్ ఎట్ హియర్ AEC triangle, PQR. ఈ రెండు ట్రయాంగిల్ని కంపేర్ చేసినప్పుడు ఇక్కడ మనకు ఏ కరస్పాండింగ్ యాంగిల్ వర్టెక్స్ ఏముంది? ఏ కరస్పాండింగ్ వర్టెక్స్ ఇస్ P. ఓకే, ఏ కరస్పాండింగ్ వర్టెక్స్ ఇస్ P. నో B కరస్పాండింగ్ వర్టెక్స్ ఏది ఉంది ఇక్కడ? ఈ ఫిగర్ని చూస్తే దట్ ఈస్ Q. నో లుక్ ఎట్ C కరస్పాండింగ్ వర్టెక్స్ ఏది ఉంది? C కరస్పాండింగ్ వర్టెక్స్ ఇస్ R. నో అదే యాంగిల్ A కరస్పాండింగ్ వర్టెక్స్ ఇస్ యాంగిల్ P ఉంది.
angle B, okay, this angle B vertex is angle Q, angle C corresponding angle is angle R. In the same way, look at if AB corresponding side is PQ, okay, then BC corresponding side is QR. Then look at AC corresponding side is third side is equal to this one, that is PR. Okay, now if itla for example AC 10 cm ఉంటే మనకు డేటా ఇస్తాడు, ఇది కూడా 10 cm ఉందన్నట్టు అనుకోండి. ఓకే, మన రూల్ ఏంది, సైడ్ యాంగిల్ సైడ్ అంటే ఈ రెండు ట్రయాంగిల్ని చూసినప్పుడు ఒక సైడ్ ఒక యాంగిల్ ఒక సైడ్ ఈక్వల్ ఉండాలి. ఈ సైడ్ యాంగిల్ కూడా ఈ రెండు సైడ్లకు మధ్యన ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 7 cm ఉందనుకోండి, సో ఇది బీసీ కరస్పాండింగ్ సైడ్ ఏది ఉంది, దట్ ఈస్ దిస్ వన్ 7 cm అండ్ దిస్ వన్. సో యాంగిల్ సి మనకి ఇది ఈక్వల్ ఉండాలి. ఇక్కడ ఇది అంటే ఈ రెండు సైడ్ ఇక్కడ పిఆర్ సైడ్ అండ్ క్యూఆర్ సైడ్ ఈ రెండింటికి మధ్య యాంగిల్ ఎక్కడ ఏర్పడుతుంది, ఇక్కడ. సో ఈ యాంగిల్ అండ్ హియర్ ఏసీ సైడ్కి బీసీ సైడ్కి మధ్యన యాంగిల్ ఉండాలి, అది ఇక్కడ. సో ఈ యాంగిల్ కూడా ఈక్వల్ ఉండాలి. ఈ రెండు సైడ్ దేర్ కరస్పాండింగ్ సైడ్స్ అండ్ ఈ యాంగిల్ ఇంక్లూడెడ్ యాంగిల్, ఓకే, ఇది యాంగిల్ అనేది మధ్యలో ఉండాలి. దెన్ ఓన్లీ వీ కెన్ సే అవి కరస్పాండింగ్. ఇన్ కేస్ ఇక్కడ ఎక్కడో ఈక్వల్ ఉంది, వేరే యాంగిల్ దగ్గర వేరే చోట ఈక్వల్ ఉంది, వీ కెనాట్ సే దోస్ ఆర్ ఇన్ కాంగ్రుయెంట్. సో ప్లేస్ ఆల్సో ఇంపార్టెంట్, అంటే ఈ రెండు సైడ్లకు మధ్యలో ఉండాలి యాంగిల్ అనేది. లుక్ ఎట్ ఏసీ ఒక సైడ్ ఉందా, సేమ్ బీసీ అనేది ఇంకో సైడ్, రెండు సైడ్లకు మధ్యలోనే కదా, దట్ ఈస్ ఇంక్లూడెడ్ యాంగిల్. ఓకే, దాని మీనింగ్ అది. సో దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్. దెన్ ఇఫ్ likewise is there, look at we can write that AC corresponding side, what is there, PR, that is PR, that is 10 cm. Now angle C is equal to angle R. Okay, now next one more side, BC side is equal to QR. It is how much, that is 7 cm. It is some angle is given that. Okay, so ఇక్కడ ఇది సైడ్, ఇది ఒక సైడ్, this one also angle, this one also side. By this side angle side, so side angle side rule is applicable. ఈ రూల్ ప్రకారం ఈ రెండు ట్రయాంగిల్ కంపేర్ చేసినప్పుడు అవి కాంగ్రుయెంట్ ఉన్నాయని చెప్తాము. ఓకే, థ్యాంక్ యూ. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ క్లాసెస్. థ్యాంక్ యూ.